పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఫైల్స్ దగ్ధం ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు. ఫైల్స్ దగ్ధం ఘటనను పరిశీలించేందుకు ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసును ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పత్రాలను దగ్ధం చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలోని నాయకులతో కలిసి అవినీతికి పాల్పడిన ఏ ప్రభుత్వ అధికారిని వదిలిపెట్టబోమంటున్న మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పాతవా కొత్తవా జిరాక్సా ఒరిజినల్ పక్కన పెట్టేస్తే ఏ పేపర్ అయినా భద్రపరచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. ప్రభుత్వ ఆఫీస్ అంటే అది ప్రజలకి జవాబుదారీతనంగా ఉండవలసిన ఆఫీసు. రేపొద్దున్న ఒక పర్టికులర్ పాయింట్ మీద ఏదైనా క్వశ్చన్ వస్తే దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ మనం కొన్ని పేపర్లు చూపించాల్సి వస్తుంది. ఆ పేపర్లు చూపించాలంటే పాత రికార్డే మనకి శరణ్యం. అలాంటప్పుడు పాత పేపర్లు అవసరం లేదనేటువంటి ఆలోచనతో తగలబెట్టేశారనేటువంటి ఒక చిన్న మాట చెప్పేసి తప్పించుకుందాం అంటే మాత్రం కుదరదు. ఇందులో ప్రజలందరూ కూడా ఏదో జరిగిందనేటువంటి గత ప్రభుత్వం యొక్క అవినీతి ఇందులో ఉంది కాబట్టి అలా చేశారనేటువంటి మాట వినబడుతుంది. అది నిజం కావచ్చు కూడాను. కానీ దాని విషయంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ కాల్పు ఏదైతే ఉందో దీన్ని ఏదైతే దహనపరిచారో వీటి విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఏదైతే ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళని శిక్షించే వరకు కూడా ఈ ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. ఒకవేళ పేపర్లు అవసరం లేదనుకుంటే పై అధికారులతో మాట్లాడి ఏమిటి ఇవేం చేయాలనేది చేయాలి తప్పితే స్వీపర్ అలా తగలబెట్టేయడానికి ఆ రకంగా ఎవరు చేయరు. వెనకాల జయ ప్రోత్సాహం లభించిందేమో చూడాలి. ఏదైనా తగలబెట్టడం అనేటువంటి ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని అవసరమా లేదో చూసుకుని దాన్ని వేరే రకంగా చూడాలి తప్పితే తగలబెట్టడం కరెక్ట్ కాదు. అలా తగలబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైతే వాళ్ళకి ప్రోత్సహించారో వాళ్ళందరి మీద కూడా విచారణ చేసిన తర్వాత